హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరో సరికొత్త వంటతో మేము ముందుకు వచ్చాను. అదే పల్లీలు నువ్వులు వేసి బొబ్బట్లు చేయబోతున్నానండి. బూరెలు, మా తెలంగాణలో బూరెలు అని అంటారు, భక్ష్యాలు అని అంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం నేను 1/2 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, తర్వాత బెల్లం అనేది స్వీట్నెస్కి తగ్గట్టు అండి. నేను 1 కప్పు తీసుకున్నాను. తర్వాత మైదా పిండి తీసుకున్నానండి. కాల్చుకోవడానికి నెయ్యి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి నువ్వులు వేపుకోవాలండి. సిమ్లోనే వేపుకోవాలి నువ్వులను. చూడండి, నువ్వులు చాలా ఈజీగా వేగిపోయాయి. ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ. ఈ చలికాలంలో మనం పిల్లలకు బలమైన ఆహారం పెట్టాలంటే నువ్వులు, పల్లీలు, బెల్లం వంటివి ఏదో రూపకంగా పెట్టాలి. సో నేను ఇలా స్వీట్ రూపకంగా తయారు చేస్తున్నాను. చూడండి, నువ్వులన్నీ చిట్పట అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. పల్లీలు వేయాలండి. పల్లీలు వేసి పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేగేలోపు మనం పిండి తడిపి పెట్టుకుందాం. చూడండి, పిండిలో కొన్ని వాటర్ వేస్తూ కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. బాగా టైట్గా చపాతీ పిండిలా కలుపుకోవద్దు. ఈ రకంగా కలుపుకొని దీన్ని సాఫ్ట్గా చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మన పిండిని అనేది ఇలా సాఫ్ట్గా, చూడండి ఇంత సాఫ్ట్గా తడిపి పెట్టుకున్నాం. దీన్ని ఒక 10-15 నిమిషాలు మనం పప్పులన్నీ వేపుకొని ముద్ద తయారయ్యే వరకు దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి. చూడండి, మన పల్లీలన్నీ ఇట్లా వేగిపోయినాయి. వీటిని ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద బెల్లం పెట్టేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకుందామండి. పల్లీలు మిక్సీ పట్టుకునే లోపు పాకం తీసుకుందాం. కొంచెమే వాటర్ వేయాలి. చిన్న గ్లాస్ వాటర్ వేసేసి బెల్లాన్ని కరగబెట్టుకుందాం. చూడండి, బెల్లాన్ని మొత్తం కరిగేదాకా ఉడికించుకోవాలి. ఆలోపు మనం పల్లీలను నువ్వులను రెండు చూడండి, నువ్వులు పల్లీలు రెండు కలిపి మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, ఇలా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పొడి కచ్చపచ్చగా పొడి పట్టి పక్కకు పెట్టుకోవాలి. మనం బెల్లం పాకం వచ్చే వరకు. చూడండి, బెల్లం ఇలా ఉడుకుతున్నప్పుడు పాకం రానవసరం లేదండి, బెల్లం ఉడకాలి. ఇది నేను ఫ్రెష్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇందులో ఇసుక ఏం లేదు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే ఈ స్టేజ్లో వడగట్టాలి బెల్లాన్ని. చూడండి, ఇలా వచ్చినప్పుడు మనం తీసుకున్న పల్లి పొడిని ఇందులో వేసి కలపాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారే వరకు ఉండనివ్వాలి. చూడండి, మనం తీసుకున్న బెల్లానికి పల్లి పొడి అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒక 2 మినిట్స్ ఉండనిస్తే ఏంటి అంటే ఈ పల్లి పొడి అనేది స్వీట్నెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత బంద్ చేద్దాం. అంటే పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇదిగో ఇలా మంచిగా ఇప్పుడు కలిసిపోయిందంతా. దాంట్లోకి వెళ్ళి కొంచెం ముద్ద తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని ఇంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎంతో హెల్తీ ఫుడ్ని పిల్లలకి తయారు చేసి పెడుతున్నాం. ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టవచ్చు, సండేస్ చేసి పెట్టవచ్చు. కొంచెం టైం తీసుకుంటే ఒక 10-15 నిమిషాలు టైం తీసుకున్నామంటే మంచి హెల్తీ రెసిపీస్ తయారవుతాయి. చూడండి, ఇలా కంప్లీట్ క్లోజ్ చేసేసి కొంచెం ఫింగర్స్కి ఆయిల్ రాసుకొని ఇలా తడిమితే మన బూరెలు అనేవి చాలా పలుచగా రెడీ అయిపోతాయండి. టేస్టీ హెల్దీ బూరెలు రెడీ అయిపోతాయి. నాకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. చూడండి, బూరె రెడీ అయింది. ఇప్పుడు వేపుకుందాం. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న బూరెని తీసి ఇలా వేసేసేయాలి. దీన్ని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ వేపుకోవచ్చు. నేను బూరెలను ఎప్పుడు కానీ నెయ్యితోటి వేపుతానండి. ఇలా నెయ్యి
ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి గడ్డలాగుంది, అందుకే దీని మీదే వేస్తున్నాను. చూడండి, చుట్టూ ఇలా వేస్తే కిందికి కూడా జారుతుంది. కమ్మటి నేతి పల్లీల బూరెలు తినడానికి మీరు రెడీగా ఉన్నారా? చూడండి, ఇప్పుడు ఇంకో వైపు కూడా వేపుకోవాలి. ఇలా చూడండి, ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ వేపుకోవాలి. చూడండి, ఇలా ఈవెన్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పర్ఫెక్ట్గా కాలింది. చూడండి మన బూరె అనేది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. మరిన్ని వంటల కోసం, మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసుకోండి.